ఇక్కడ ముచ్చట ఏందంటే మొన్న పరేడ్ గ్రౌండ్‌లో మోడీ గారు మాట్లాడుతుంటే జ్ఞాపకం వచ్చిందట. ఏంటిది ఆర్థికంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది ఇండియా. కాబట్టి మీరు పెట్రోల్ బంద్ చేయాలి, డీజిల్ బంద్ చేయాలి, ఏడాది వరకు బంగారం కొనొద్దు, వంట నూనె బంద్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, మెట్రో రైల్‌లో ఎక్కి తిరిగిపోవాలి, విదేశ యాత్రలు బంద్ చేయాలి. ఇలా మొత్తం చెప్తూ వచ్చాడు. మరి ఇప్పుడెందుకు జ్ఞాపకం వచ్చింది? నా 5 రాష్ట్రాలలో ఎలక్షన్‌లు అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందా? 6 నెలల నుంచి యుద్ధం జరుగుతుందని తెలుసు గదా! ఎప్పుడో నుంచో మనం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. మరి ఆ ఎలక్షన్‌లు అయ్యేదాకా ఎందుకు ఆగినట్టు? ఎందుకంటే ఎలక్షన్‌లో ఇట్లా జరిగిందంటే వాడు ఓట్లు కొంచెం తక్కువొస్తది కాబట్టి ఓడిపోయే అవకాశం ఉంటది కాబట్టి టాక్స్ తగ్గించుకొని అదే రేట్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ కూడా. ఎలక్షన్‌లు అయిపోగానే పెట్రోల్ మీద రూ. 4, డీజిల్ మీద రూ. 3, 4 పెంచిర్రు. అసలు యాక్చువల్ ఏందంటే ఇప్పుడు మన ఈ ఆర్థిక సంక్షోభంలో డీజిల్ మీద రూ. 16, పెట్రోల్ మీద రూ. 14 లాసులు నడుస్తుంది. ఇప్పుడు ప్రతి రోజు ఒక్కొక్క లీటర్‌కు రూ. 14 పెట్రోల్‌కు, రూ. 16 డీజిల్‌కు ఖర్చు చేస్తున్నాం మనం. అసలు మనం ఏమనాలంటే నేను చెప్పింది కాదు, నీతి చెప్పేటప్పుడు మనం ఆ నీతి మనం పాటిస్తే ఎదుటివానికి చెప్పాలి. నేను చెప్పింది కాదు, ఇది ఆల్రెడీ మా యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. యశ్వంత్ సేనా అని బీజేపీ లీడర్, యశ్వంత్ సేనా అని ఈయన మినిస్టర్ కూడా చేసిండు దాంట్లో. తను ఏమన్నాడంటే మోడీ గారు రోజుకు 4 డ్రెస్సులు ఖరీదైన వస్తువులు వాడతారు. నువ్వు వాడితో ఎదుటోళ్ళేమో లంగోట కట్టుకోమంటావా అని అన్నారట. అంటే మనం మాత్రం అన్నీ అనుభవిస్తాం, ఎదుటోనికి మాత్రం అద్దని చెప్తాం. ఇదే విధంగా మన ప్రధానులు, పాత ప్రధానులు వాళ్ళు ఆచరించి మిగతా వాళ్ళని ఆచరించమన్నారు. ఇప్పుడు ఎవరు నెహ్రూ గారిని తీసుకుందాం. 1962లో యుద్ధం వచ్చినప్పుడు ఏమనంటే డబ్బు రూపంగా కానీ, బంగారం రూపంగా కానీ గవర్నమెంట్‌కు సాయం చేయండి. మనకు కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే యుద్ధమైంది కదా! దాన్ని నిలదొక్కుకోవాలని అడిగిండు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండు? తన ఇంట్లో నుంచే ఇందిరాగాంధీ దగ్గర నుంచి 365 గ్రాముల బంగారాన్ని తీసుకొని స్టార్ట్ చేసిండు. అదే లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965లో మన కరువు ఏర్పడితే, ఇదే ఆర్థిక సంక్షోభం ఏర్పడితే తన ఇంట్లో ఒక వారం రోజులు ఒక్క పూట తిని సర్వైవ్ అవుతారా కాదా అని తెలుసుకున్న తర్వాత అప్పుడు వచ్చేసి ఒక పూట బంద్ చేద్దాం అని దేశానికి సంకేతం చేశారు. అది దానివల్ల ఏంటంటే ప్రతి సోమవారము ఒకరోజు బంద్ చేసేవాళ్ళు పబ్లిక్ అంతా. హోటళ్ళు కూడా ఒక సోమవారం నాడు బంద్ చేసేవాళ్ళు. ఇది ఇట్లా అంటే వాళ్ళు ఫస్ట్ దాన్ని ఆచరించి, అనుభవించి చేసేవారు. ఇక్కడ మరి మోడీ గారు ఇక్కడ ఏం ఆచరిస్తున్నారో అర్థం కాలే. ఇప్పుడు ఈ మొన్న మాట్లాడిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తన మైకు చైనాది. తను ఎక్కి తిరిగే కార్లు ఫారెన్ కార్లు. ఆయనది ఎక్కే విమానం అమెరికాది. పెన్ను ల లక్ష చిల్లర 1,50,000 దాకా పెన్ను రేటే. అది జర్మనీది. తన గన్‌మెన్‌లో వాడే గన్సు జర్మనీ. తన స్పెట్సు జర్మనీ. ఈ ఈ 10, 12 సంవత్సరాలలో రోజుకు 10 లక్షలు ఖర్చు పెట్టి డ్రెస్సులేసుకుంటాడు. రూ. 70,00,00,000 ఒక డ్రెస్‌లకే ఖర్చు పెట్టిండు. అది 700 రోజులలో 70,00,00,000 ఖర్చు పెట్టిండు ఈయన. అంటే మనం ఫస్ట్ దాన్ని ఆచరించిన తర్వాత ఎదుటోళ్ళకు చెప్పాలి గదా! మనమే ఫుల్ రాయల్‌గా బతుకుతున్నాం. మోదీ గారికి రంది లేదు. ఎందుకంటే నేనన్న ముచ్చట కాదు ఇది. నిండు పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే, "నీకు భార్య లేదు, నాకు భార్య లేదు. మనకు రందులు లేవు" అని చెప్పిండు. అంటే మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పిండు. ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. 2 నెలలు, 3 నెలలు తను కూడా బయటికి పోతాడు. మీరే ఎంజాయ్ చేస్తారు, పబ్లిక్ మాత్రం ఎంజాయ్ చేయరు. ఇప్పుడు ఇక్కడ సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అని చెప్పిండు ఒక పాయింట్. ఇదే విషయము కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినప్పుడు ఎవరు చిదంబర్ గారు చెప్పాడు. ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు చిదంబరం ఒక 1 ఇయర్ వరకు మనం బంగారం కొనొద్దు. బంగారం కొంటే మన విదేశక ద్రవ్యం అంతా బయటికి పోతుంది. కరెన్సీ అంతా బయట పెట్టి మనం కొనుక్కొచ్చుకోవాలి కదా అని చెప్తే దాన్ని ఈయన అప్పుడు ఇక్కడ గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
ఆ మన మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారో తెలుసా? ఆడపిల్లలకు పుస్తలు కూడా కొనుక్కోవద్దని చెప్తున్నాడు. ఇంత అన్యాయం ఉంటదా అన్నాడు. మరి మీరు ఇప్పుడు బంగారం కొనుక్కోవద్దంటే మరి ఇక్కడ ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా, పేరటలు కావాలన్నా, ఏది కానన్నా బంగారం కొనాలి కదా. మీరేం చెప్తున్నారు? పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, ఫంక్షన్లైనా ఏదైనా ఒక సంవత్సరం వరకు బంగారం కొనొద్దని చెప్పి. ఇప్పుడు ఈ బంగారం కొనొద్దన్నాడు కదా. బంగారం కాకుండా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఎక్కువ వాడకండి, మెట్రో రైళ్ళలో తిరగండి అని మీరు చెప్తున్నారు. సరే, మేము పెట్రోల్, డీజిల్ బంద్ చేసి మెట్రోలల్లా, ట్రాన్స్పోర్ట్లల్లో తిరుగుతాం. మీరు మీటింగ్ అయినాక ఇక్కడ మాట్లాడి చెప్పిన తర్వాత పోయి 3 షోలు చేసిండ్రు, రోడ్ షోలు. దాంట్లో ఎంత డీజిల్ ఖర్చు అయింది, ఎంత పెట్రోల్ ఖర్చు అయింది. అదే కాకుండా ఈ సోమనాథ్ దేవాలయంలో హెలికాప్టర్ నుంచి చుట్టూ ప్రదర్శనలు చేశారు, ఎయిర్ ఎయిర్ డ్రైవ్. దానికి ఎంత ఖర్చు అయింది? మీరు ఖర్చులు తగ్గించుకోవాలి కదా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే దీన్ని ఏం చేశాడంటే మోడీ గారు తన సెక్యూరిటీ 50% తగ్గించుకున్నాడు. అదేవిధంగా అందరు తగ్గించుకోవాలి. మీరు ఎక్కువనే కాదు, ముఖ్యమంత్రులు తగ్గించుకోవాలి, ప్రధానమంత్రి మీ మీద మంత్రులు తగ్గించుకోవాలి, అందరు తగ్గించుకోవాలి. వర్క్ ఫర్ హోమ్ చేసుకోండి అంటున్నాడు. సరే, వర్క్ ఫర్ హోమ్ మనం చేస్తాం, మీరు చెప్పారు, మేము చేస్తాం అనుకుంటే అట్లా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళు ఏమంటే కదా మేము చేసేది. మీరు వర్క్ ఫర్ హోమ్ చేయమని మాకు చెప్పడం కాదు, కార్పొరేట్ కంపెనీలకు ఒక ఆర్డర్ వేయండి. మనం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, పెట్రోల్ డీజిల్ సేవ్ చేయాలి, కాబట్టి వీళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పండి. గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే వాళ్ళకి కూడా వేయండి. ఎందుకంటే చిన్న పనికి కూడా 4 సార్లు దింపించుకుంటారు. 4 సార్లు తిరిగితే 4 సార్లు పెట్రోల్ డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది? ఒక వ్యక్తి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి పని చేసుకోవాలంటే ఒక ఎంఆర్ఓ ఒక 10 సార్లు దింపుతాడు. ఆ 10 సార్లు బండి వేసుకొని పోవాలి కదా, పెట్రోల్ ఖర్చు అవుతాయి కదా. వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి, మేము కూడా ఆన్లైన్లో కుడతాం, ఆన్లైన్లో సర్టిఫికేట్ ఇస్తాడు. ఇక అన్ని ఆన్లైన్లోనే ఉండాలంటే అన్నీ ఇక వంట నూనె ఎవరు అలవాటు చేసారు? మన సాంప్రదాయం కుటుంబంలో, మన దేశంలో ఉంటాం, ట్రెడిషన్ కంట్రీలో గానుగ నూనె, నెయ్యి, పాలు ఇవన్నీ వాడి చేసేవాళ్ళు. 60% బయటికి వెళ్ళి వస్తుంది, 60% నూనె బయటికి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నావు? కనీసం 10% అయినా 20% తగ్గినండి అంటే తిండి కూడా బంద్ చేయమంటే ఎట్లా? మీ ఫుడ్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇక అది చెప్తే మరి అది వేరే అవుతుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళకండి, పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా ఏదైనా కానీ విదేశాలకు వెళ్ళొద్దు, అన్నీ బంద్ చేసుకోండి సంవత్సరం వరకు. ఇది మనం చెప్పేటప్పుడు మనం పాటించి ఎదుటి వాళ్ళకి పాటించాలి, పాటించమని చెప్పాలి. ఇక్కడ మీరు 2014 నుంచి ఇప్పటి వరకు మీరు 99 సార్లు వేయరు, ఇప్పుడు ఇది 100వ సెంచరీ. దానికి ఖర్చు ఎంత అయిందో తెలుసా? 817 కోట్లు ఇప్పటి వరకు. ఇప్పుడు పోయిన దానికి ఎంత అయిందో అది లెక్క చేస్తే ఇంకా దానికంటే ఎక్కువనే అవుతుంది. ఇన్నిసార్లు మీరు పోయి వస్తున్నారు, మీరు తగ్గించుకోరు కానీ ఎదుటి వాళ్ళని తగ్గించుకోమంటే ఎట్లా? ఎమర్జెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఏదో అయింది అనుకుందాం, అమెరికాలో వాళ్ళ అబ్బాయి ఉంటాడు, ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటాడు, ఎమర్జెన్సీ ఆయన ఎక్కడికైనా రావచ్చు, ఈయన అక్కడికైనా పోవాలి కదా. లేదు, పెళ్ళిళ్ళు. మరి ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు అయితే వాళ్ళు సంవత్సరం వరకు పేరెంటాలు పెళ్ళిళ్ళు ఆపుకోవాలా, పోవద్దా? మరి దానికైనా ఆల్టర్నేట్ చెప్పండి. ఈ రసాయన ఎరువులు వాడొద్దు అని చెప్పి. మన సాంప్రదాయ భారతదేశంలో మనం ఎప్పుడూ సాంప్రదాయ దేశంలో ప్రకృతిలో ఏ ఎరువు దొరికితే దాన్ని వాడుకుందాం. రసాయనిక ఎరువులు మీరే అలవాటు చేసింది కదా, పంట బాగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది, దీన్నే వాడాలి, మీరు దీన్ని వాడితే బాగుంటుందని మీరు అలవాటు చేసి ఇప్పుడు అద్దుంటే ఎట్లా సర్వే అవుతుంది? దాన్ని ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలో చెప్పండి దానికి కూడా. మరి అక్కడ ఆల్రెడీ ఎప్పటిసారి రసాయన ఎరువులు బంద్ అయితే ఇక్కడ వ్యవసాయం ఏమవుతుంది? దానికి కూడా చెప్పండి ఏ విధంగా అవుతుంది అనేది. ఇక ఎలక్ట్రికల్ బైకులు వాడాలని ఉంటుంది. ఇప్పుడు బతకడమే కష్టం అవుతుంది, వాడు ₹1,00,000 పెట్టి ఉన్న బండిని నమ్ముకొని దాన్ని ₹1,00,000 పెట్టి ఇక్కడ కొంటున్నాడు. దానికి ఎంత సబ్సిడీ ఇస్తున్నారు గవర్నమెంట్? దానిపై ఏమైనా లోన్ ఇస్తున్నారా? ఒక 50% సబ్సిడీ ఇవ్వండి, ఒక 50% దానికి లోన్ ఇవ్వండి, అందరు కొంటే మీకు పెట్రోల్ ఈజీగా సేవ్ అవుతుంది కదా. మరి మీరు కాపాడండి ఫస్ట్, ఆ తర్వాత మాకు చెప్పండి, మేము కూడా కాపాడతాం. ఈ విధంగా మనం పాటించాలి. తనకు 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నంతసేపు ఆర్థిక సంక్షోభాలు ఉన్నామని తెలియదు, అని మనం అనదు తెలుసు.
కానీ బయటకు చెప్పలేదు. అది ఆదికి రాలే కదా తనకు. ఎలక్షన్లు గెలవాలి 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 అని 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల్లో వాళ్ళ మనసులా ఎవరి మనసులో అనే తర్వాత ఈ సీఎంలు ఎవరి మనసులో అన్న తర్వాత అడుగుదాం, టాపిక్ చేద్దాం. కానీ గెలవరా గెలిచిన తర్వాత బెంగాల్ అయిపోయింది. తెలంగాణ నెక్స్ట్ తెలంగాణ అనొచ్చి తెలంగాణలో పరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాట్లాడుతూ అప్పుడు యాదికొచ్చింది ఆర్థిక సంక్షోభం జరుగుతుంది, మనకి ఇంత అయింది, యుద్ధం జరుగుతుంది 6 నెలల నుంచి, ఆ యుద్ధం వల్ల ఇంత నష్టపోతున్నాం, మనం ఇంత నష్టపోతే ఇవి బంద్ చేయాలని ఇప్పుడు యాదికొచ్చింది. మరి 6 నెలల క్రితం ఎందుకు జ్ఞాపకం రాలేదు? యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఎందుకు జ్ఞాపకం రాలేదు? అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇదే ముచ్చట 6 నెలల యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఎందుకు చెప్పలేదు? స్టార్ట్ అయ్యేటప్పుడు మరి ఇట్లా జరుగుతుంది ఎందుకు చెప్పలేదు? పోనీ జరిగింది 6 నెలలు జరిగిందంటే మరి మొన్న ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పలేదు? ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు గిట్ట ఆర్థిక సంక్షేమం ఉన్నట్టు ఈయన ఫెయిల్ అయ్యింది అనేది వాళ్ళ పబ్లిక్ అర్థమవుతుంది కదా. సరే యుద్ధం వల్ల జరిగింది, ఇంత ముందు ప్రైమ్ మినిస్టర్లు కూడా జరిగింది, వాళ్ళను ఒప్పుకోలే కదా అన్నాడు. వాళ్ళ చేసిన దానికి నెహ్రూ చేసిన దానికి కూడా పార్లమెంట్లో మాట్లాడితే ఇట్లా చేసిండు. ఎక్కడెక్కడో దేశంలో యుద్ధం అయితే ఏంటిది కొరియాలో నార్త్ కొరియాలో సౌత్ కొరియాలో యుద్ధం అయితే ఇక్కడ సంక్షోభం ఎట్లా వస్తుంది అని అడిగినావు పార్లమెంట్లో. ఇప్పుడు సౌదీలో అప్పుడు అక్కడ జరిగితే ఇక్కడే మరి సంక్షోభం ఎట్లా వస్తుంది మరి ఇక్కడ ఇప్పుడు ప్రజలు అడగరా? మరి మళ్ళా వాళ్ళు పాటించిండ్రు, ఆ ప్రైమ్ మినిస్టర్లు నెహ్రూ కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ వారు వాళ్ళ కుటుంబంలో పాటించి వాళ్ళు పాటించుకుంటూ ఆచరించుకుంటూ దేశానికి చెప్పిండ్రు మీరు కూడా ఖర్చు తగ్గించుకొని దేశానికి చెప్పండి, మీరు ఆచరించి దేశానికి చెప్పండి, ఈ సందేశం ఇవ్వండి. సందేశం ఇస్తే మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, కాదని కాదు, ఆ గౌరవాన్ని మీరు కాపాడండి. డ్రెస్సులు 10 లక్షలు పెట్టి 10 లక్షల 20 లక్షల గడియారం పెడితేనే టైం చెప్పదు. అది 100 రూపాయల గడియారం అయినా టైమే చెప్తుంది, 20 లక్షల గడియారం అయినా అది అవుతుంది. 10 లక్షలు పెట్టి డ్రెస్ వేసుకున్నా గదే మానాన్ని కాపాడుతుంది, 100 రూపాయలు పెట్టి షర్ట్ వేసుకున్నా కానీ గదే మానాన్ని కాపాడుతుంది. మనకు శరీరానికి రక్షణ కావాలంటే లక్షలు పెట్టి డ్రెస్సులు మీరు 10 లక్షలు పెట్టి కొంటారు, డ్రెస్ 20 లక్షలు పెట్టి గడియారం కొంటారు, పెన్ను 1,50,000 పెన్ను కొంటారు, 10 రూపాయల పెన్ను 5 రూపాయల పెన్ను కొనుక్కోవాలంటే మాకు అది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలందరూ ట్యాక్సీలు పే చేస్తే ఆ ట్యాక్సీల ద్వారా వచ్చినాయి మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్ ఖర్చుపోయారు, ఒక్కొక్క మీటింగ్ కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి. అవేవరి పైసలు? పబ్లిక్ పైసలు. మీరు ఒక్కసారి అక్కడి నుంచి వచ్చి ఢిల్లీకి నుంచి ఇడికి వచ్చి పోవాలంటే ఎన్ని కోట్లు అవుతాయి? ఒక మీటింగ్ అటెండ్ అయిపోవాలంటే మీరు వచ్చిర్రు, ఓకే, దేనికోసం వచ్చిర్రు? పార్టీ పని మీద వచ్చిర్రు. మరి పార్టీ పని మీద వచ్చినప్పుడు మీరు టైం ఎంత వేస్ట్ చేసిండ్రు, ఖర్చు ఎంత పెట్టిండ్రు ఒక్కసారి ఆలోచించండి. ఒక గంటన్నర ఒక పవన్ కళ్యాణ్ గారితోనే మాట్లాడిండ్రు, చంద్రబాబుతోనే అర్ధగంట సేపు మాట్లాడిండ్రు. ఇంకా మీటింగ్ అంటే సరే మీటింగ్లకు 1 గంట 2 గంటలు, ఏదో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసేటానికి వచ్చి అక్కడో 1 గంట 2 గంటలు వేస్ట్ చేస్తారు. అంటే ఈ టైం అనేది ఎవరిది? పబ్లిక్ది, మీది కాదు. మీరు ప్రైమ్ మినిస్టర్ వేస్ట్ చేస్తున్నట్టే, పబ్లిక్ టైం వేస్ట్ చేస్తున్నట్టే. అది మీ పార్టీ పరంగా మీరు కలవడానికి రావచ్చు, మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఎన్ని కోట్లు ఖర్చు అయింది? మీరు పెట్రోల్ డీజిల్ వాడుతున్నారా వాడతలేరా? మీరు తగ్గించుకోండి, మీరు ఆచరించండి, ఎదుటి వాళ్ళకి చెప్పండి.